మంచిగా ఈ బ్యూటిఫుల్ లేడీస్తో రెడీ అవుతున్నాను గైస్ నేను ఈరోజు. అసలు ఏమన్నా జర్నీ ఆ క్లైమేట్కి సూపర్. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అమ్మవారిని చూడడానికి. దారిలో ఈ ప్లేస్ చూసాము, చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ జైన్ టెంపుల్కి వచ్చాను. హాయ్ చెప్పనా. హలో క్రేజీ పీపుల్, నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా క్యూటీ పాయిస్తో రెడీ అవుతున్నాను గైజ్. మేము బయట వెళ్తున్నాం ఈరోజు. మేమైతే బయట వెళ్తున్నాం ఈరోజు కాబట్టి మార్నింగే లేచాను రెడీ అవ్వడానికి. మేము ఎక్కడికి వెళ్తున్నాము, మేము ఇంకా ఎక్కడికి ఏ ప్లేసెస్కి వెళ్ళామని చెప్పేసి మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకైతే మేము మంచిగా రెడీ అయ్యేసి స్టార్ట్ అవుతామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా 6:30 కూడా అవ్వలేదు, అరౌండ్ 7 అలా అయిందని అనుకుంటా. ఇంకా స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ చూస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు పోతున్నంతసేపు నేనైతే డ్రైవింగ్ చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది డ్రైవింగ్ చేసినంతసేపు. అండ్ వీ హ్యావ్ రీచ్ ద డెస్టినేషన్. ఏంటంటే వరాహి అమ్మవారికి నవరాత్రులు జరుగుతున్నాయి, అందుకని చెప్పేసి మేము అయితే వచ్చామన్నమాట గుడికి. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం వెళ్ళాలని చెప్పి. అండ్ దిస్ టైమ్ ఐ వెంట్ టు వరాహి అమ్మవారి గుడి అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా మిస్ అయిపోతానేమో అనుకున్నా, కానీ లాస్ట్ మినిట్లో మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. మొన్న కూడా సండే ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ అయింది. ఇంకా అయితే మొత్తం ఫ్యామిలీ అయితే వెళ్ళామన్నమాట. మంచిగా దర్శనం అయింది మాకు. యాక్చువల్లీ మేమైతే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏం రష్ లేదు, చాలా బాగా జరిగింది దర్శనము. అభిషేకం అయితే చేశారనమాట. అప్పటి లోపల పూజ అయితే చేస్తూ ఉన్నారు. మా దర్శనం అయిపోయిన తర్వాత అలంకరణ అయితే స్టార్ట్ చేశారు. దర్శనం బాగా జరిగింది. దానిపైన వచ్చి కాళికామ్మవారి దేవాలయం అయితే ఉంది. అక్కడ మనం ఏదైనా కోరుకొని ముడిపవి కూడా కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నమ్ముతారు అలాగే ఏదైనా సంకల్పం లేదా కోరిక ఉంటే మనం అలా ముడుపు చెల్లిస్తే జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చేసి గోమాతకు పూజ చేస్తానమాట లోపల అలంకరణ తిరిగేటప్పుడు అమ్మవారికి. ఇంకా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిన ఫాస్ట్గా డాడీ అవి తీసుకురమ్మంటే బనానాస్ తీసుకొచ్చిన తర్వాత మంచిగా చేసుకున్నాం. బయట అయితే అమ్మవారిని ఇలా పెట్టారనమాట స్టాచ్యూ లాగా. చాలా బాగుంది చూడడానికి. ఇంకా మంచిగా ప్రసాదం అయితే ఇచ్చారు, పానకం అండ్ మళ్ళీ క్యాసరీ కూడా ఇచ్చారనమాట. దాన్ని కూడా వెళ్ళి తీసుకున్నాం. టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే తిరుపతి నుంచి రాయలచెరువు వెళ్ళే రూట్లో, రాయలచెరువు దాటుకున్న తర్వాత కొంచెం డౌన్ అవ్వగానే మనకైతే శ్రీ శక్తి పీఠం అని చెప్పేసి ఉంటుంది టెంపుల్. చాలా బాగా చేస్తున్నారు నవరాత్రులు అయితే. మేమైతే రిటర్న్ అయిపోయినాము. దారిలో వచ్చేటప్పుడే మేము ఈ టెంపుల్ అయితే చూసామన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్, చాలా బాగుంది కూడా. అందుకని మేమైతే గుడికి వెళ్ళేసి వరాహమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే శివాలయంని మేజర్గా ఉందన్నమాట. మేము ఇంకా శివాలయం ఉంది కదా, ఖచ్చితంగా వెళ్ళి చూద్దాం అన్నట్టు పోయినాము. పోతే ఇక్కడ వచ్చేసి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ చూడండి అసలు కోట్లింగాల్లాగా అలా పెట్టి ఏదో చేస్తున్నారు. ఓ మై గాడ్, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుంది టెంపుల్ అయితే చూడడానికి. అసలు ఆ పక్కన చుట్టుపక్కల కూడా చూడండి మీరు, అసలు ఎంత బాగుందో చూడడానికి. టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వస్తుంది అంటే మనం రాయలచెరువుకి పోక ముందే వస్తుంది, లేదా మీరు రిటర్న్ అయ్యేటప్పుడు రాయలచెరువు దాటుకున్న తర్వాత వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇంకా శివాలయంది ఇలా కూడా ఉందన్నమాట. నాకు అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా రిటర్న్ అయిపోయినాము. దారిలో మమ్మీ వాళ్ళు యాక్చువల్గా జైన్ టెంపుల్ చూడలేదు ఇంతవరకు, అందుకని చెప్పి మేము జైన్ టెంపుల్కి అయితే తీసుకెళ్ళామన్నమాట మమ్మీని. యాజ్ యూజువల్ ఇంకైతే ఎవరు లేరు టెంపుల్లో. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి రామాపురం దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చూసుకునేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో guys, see you in the next video. Bye. Please do subscribe the channel and like and share the channel guys. So bye.